హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో చాలామంది వెయిట్ చేసేది దేనికోసం అంటే తెలంగాణలోని 10th వాళ్ళు సప్లీ ఎగ్జామ్స్ అయితే రాశారు. సో రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేవు, రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో నేనైతే షేర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో మీతో చెప్తాను. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. 10th సప్లిమెంటరీ ఫలితాలు ఎప్పుడు? తెలంగాణ టీసీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. పరీక్షలు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు జరిగాయి. సో మనకి ఇంకా 10 days లోపు అయితే మనకి రిజల్ట్స్ వస్తాయని ఇక్కడ ప్రకటన అయితే ఇచ్చారు. సో మరి ఆ ప్రకటన ప్రకారమే వస్తాయా లేదా అనేది ఇక చూడాల్సి ఉంటుంది. సో వెయిట్ చేసే వాళ్ళందరూ ఓపికగా ఉండండి, వస్తాయి. ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు జరగగా 42,832 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా గత ఏడాది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పూర్తయిన 2 వారాలకు జూన్ 28న రిజల్ట్స్ ప్రకటించారు. సో ఇక్కడ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే మనకి ఇక్కడ జరిగాయి, అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎగ్జామ్కి 42,832 మంది అయితే రాశారు, ఎగ్జామ్కి హాజరయ్యారు. అలాగే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి సప్లీ ఎగ్జామ్స్ పూర్తయినాక 2 వీక్స్కి మనకి రిజల్ట్స్ అయితే ప్రకటించినట్లు ఇక్కడ మనకి ఇచ్చారు. అంటే సో మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ చూసుకుంటే జూన్ 28కి మనకి రిజల్ట్స్ వచ్చాయని ఇక్కడ మనకైతే మెన్షన్ చేశారు. సో ఈ ఇయర్లో మరి ఎప్పుడు వస్తాయి అనేది చూడాలి. The Telangana SSC Class 10 Supplementary Exam results for 2025 are expected during the 3rd week or 4th week of June based on official dates and past trends. సో దీంట్లో కూడా మనకి అంతే ఉంది. సో ఇదే మంత్లో మనకి ఎప్పుడైనా రావచ్చు. సో ఏ క్షణమైన రిజల్ట్స్ అయితే విడుదల అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ టైం లైన్ అండ్ పాస్ట్ ట్రెండ్స్ చూసుకుంటే ఎగ్జామ్స్ వర్ కండక్టెడ్ ఫ్రమ్ June 3 to 13 and results usually follow 3 to 4 weeks later. In 2024 results came out on June 28. In 2023 on July 7. Hence the last week of June 3rd or 4th week is likely for 2025. సో మనకి 3rd week లేదంటే 4th weekలో రిజల్ట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 10 daysలో ఇందులో ఏదైనా కన్ఫర్మ్ అవ్వచ్చు. What you should do now. So keep an eye on the official BSc Telangana results, bsc.telangana.gov.in. Second, once live, enter your hall ticket number, roll number and date of birth to view or download your marks memo. Third, you may also receive your result via SMS or through DigiLocker. Fourth, if you have any discrepancy in the marks memo, contact BSc Telangana immediately after results are published. సో ఇక్కడ మనకి 4 పాయింట్స్ అయితే ఇచ్చారు. సో మీరు రిజల్ట్స్ రాకన ముందు ఏం చేయాలి అనేది ఇక్కడ మనకి ఇచ్చారు, చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్లో వచ్చేసి కీప్ ఐ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్. సో మనం వెబ్సైట్ని ప్రతిరోజు చూస్తూ ఉండాలి. సో రిజల్ట్స్ ఏ క్షణంలో వస్తాయో ఎవరికి తెలియదు కాబట్టి bsc.telangana.gov.in అనే వెబ్సైట్ని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటే మనకి రిజల్ట్స్ వచ్చేది రాంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు వన్స్ రిజల్ట్స్ అనేవి వచ్చాక మీరు హాల్ టికెట్ నెంబర్ లేదంటే రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి రిజల్ట్స్ అయితే చక్కగా చూసుకోవచ్చు. అలాగే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే మీరు కాలేజ్లోకి వెళ్ళి లేదంటే స్కూల్లోకి వెళ్ళి మీరు మెమో కూడా తెచ్చుకోవచ్చు. సో ఆ మెమో వచ్చే వరకు మీరు జిరాక్స్ కాపీ అయితే తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 3rd స్టెప్లో మీకు డిజిలాకర్ ద్వారా మీకు SMS కూడా వస్తుంది. మీకు డిజిలాకర్ అనే యాప్ ఉంటే మీకు దాని ద్వారా మీకు SMS అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4th స్టెప్ వచ్చేసి సో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు అందులో ఏమైనా ఎర్రర్స్ కానీ ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటే సో మీరైతే ఇమీడియట్లీగా మీరు BSc తెలంగాణ బోర్డ్ని అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మీకు రిజల్ట్స్ పబ్లిష్ అవుతాయో సో దాని తర్వాత మీరు చూసుకున్నాక మీకు ఎన్ని మిస్టేక్స్ కనుక ఉంటే మీరు వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. అలాగే రిజల్ట్స్ అనేవి వచ్చే ముందు మన ఛానల్లో వీడియో చేస్తాను. అలాగే వీడియో వచ్చిన తర్వాత కూడా ఛానల్లో వీడియో ఉంటుంది. సో వీడియోలో డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను. సో డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి మీరు రిజల్ట్స్ అయితే చక్కగా డౌన్లోడ్ చేసుకునేటట్టు ఉంటుంది. సో రిజల్ట్స్ వచ్చిన రోజే వీడియో అప్లోడింగ్ ఉంటుంది. అలాగే రిజల్ట్స్ రాకన ముందు కూడా ఉంటుంది. సో ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్